ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదయా అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. శుక్లపక్ష చవితి గురువారము, మృగశిర నక్షత్రము అయినటువంటి ఈ రోజు నాడు కుంభరాశి వారి ఫలితాలను వీక్షణ చేద్దాం. కుంభరాశి వారి ఫలితములను వీక్షణ చేసేంతే ఇందాకే మనం చెప్పుకున్నాం. నక్రశ్య కుంభరాశ నాయకే సూర్యనందన. కుంభరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్యభగవానుడే. కానీ ఇక్కడ కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం అధికముగా చూపించబడుతున్నది. ఏలినాటి శని ప్రభావం అధికంగా చూపించబడుతుంది అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి? అధికమైన కోపానికి గురి అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కుంభరాశిలో ఉన్న వ్యక్తులందరూ కూడా అత్యధికమైన కోపతాపములకు గురి అయ్యి ఏ పని చేసినా కూడా నష్టదాయకంగా చెట్ట చివరిదాకా వచ్చేది. అయిపోతుంది, ఈ పని అయిపోతుందండి, ఇంకేముంది, పూర్తి చేసేస్తున్నాం, ఇంకా సాయంత్రానికి అయిపోతుంది అని చేతిలో ఉన్న డబ్బుని, సమయాన్ని, కాలాన్ని కాకుండా ఇంకా ఏయో మొత్తం అన్నీ ఖర్చు పెట్టుకుంటారు. సాయంత్రం వచ్చేసరికి ఆ పని అయిపోతుంది అన్నప్పుడు అవ్వలేదురా అబ్బాయి, నీకు ఇవాళకి అవ్వదు, మళ్ళీ వారం ట్రై చేయి. ఇటువంటి విధానం జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క విధానం ఈ రకంగా జరుగుతాం. సరే, కుంభరాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుందా? కుంభరాశి మీద ఏ గ్రహ దృష్టి ఉందయ్యా అనేది చూస్తే కుజున దృష్టి, పాద దృష్టితో కుజుడు చూస్తున్నాడు. అంటే కుజుడు ఏ రకానికి సంబంధించిన వాడు? ఇందాక మనం చెప్పుకున్నాం గతంలో, విద్యా విధానానికి సంబంధించిన వాడు. మే నెల విద్య, ఆగిపోయిన విద్యలు మళ్ళీ పునరుద్ధరణ చేసుకునే అవకాశాలు కలిగి ఉన్నాయి. ఈ కుంభరాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే గతంలో కొన్ని పరీక్షలు తప్పి ఉన్నా అది మరల పునరుద్ధరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే కలిగి ఉందో విద్య, డాక్టర్స్ అత్యధికమైన లాభదాయకం. డాక్టర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యధికమైన శుభదాయకం. ఎంబీబీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి డెంటిస్ట్ అవ్వచ్చు, ఐ స్పెషలిస్ట్ అవ్వచ్చు. ఇటువంటి వారందరికీ కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందే అవకాశములు ఈ కుంభరాశిలో ఉన్న జాతకులు పొందుతున్నారు. ఇది. ఇక కుటుంబ వ్యవహార విధానాలు తీసుకుందాం. కుటుంబ వ్యవహార విధానాల్లో తీసుకునేసరికి భార్యాభర్తల మధ్యన కలతలు ఎక్కువగా ఉంటాయి. భార్య ఒకటి చెప్తే భర్తను కూడా చెప్తాడు, భర్త ఏదో చెప్తే భార్యను కూడా చెప్తుంది. ఇటువంటి విధానంలో కలతలు అనేది జరుగుతూ ఉంటాయి.
కోర్టు వ్యవహార విధానంలోకి వెళితే నష్టాన్ని కష్టాన్ని చవి చూడాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్న వ్యక్తులు తమ యొక్క లాయర్లతో చెప్పి ఈ మాసము కాకుండా తదుపరి మాసములలోని వాయిదాలు వేసుకునే పద్ధతిని అవలంబిస్తే శుభప్రదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా వాయిదా పద్ధతిని కోరండి. విద్యార్థులు మాత్రము ఈ యొక్క పరీక్షలు రాసే వారికి శుభదాయకమైన ఫలితములకు పొందుతారు. కాబట్టి అత్యధికంగా ఎదరికి అడుగులు వేయండి. ఇటువంటి ఫలితములు పొందుతూ ఉన్నారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు కోపాలు తగ్గించాలండి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎదరికి వెళ్ళదు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ కోపతాపములతోటి అధికారుల మీద ఏమాత్రము దుందుడుకు స్వభావంతో ప్రవర్తించినా ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఫలితములు చూపిస్తున్నది. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పటడుగు వేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండండి. సరేనండి. ఈ రకమైన ఫలితములుగా ఉంటే వివాహాది శుభ కార్యక్రమములు చేయాలి అనుకున్న వారి పరిస్థితి ప్రభావం ఈ మాసమయందు అత్యధికంగా వివాహ ముహూర్తాలు కలిగి ఉన్నాయి. బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధానంలో మీరు ప్రయత్నం చేయండి. మానవ ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ దీపారం అంటే దేవుడికి అనేక రకాల పనులు ఉన్నాయి, మనకంటే ఎక్కువ పనులు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయన నీ దీపాన్ని ఆపాలని చెప్పి అనుకోడు. దేవుడి మీద దృష్టిని మరలించి దేవుడి మీద నమ్మకాన్ని పెట్టించి దేవుడా గాలిలో దీపం ఉంది అని మన వంతు సహాయం చేతులు అడ్డు పెట్టో ఏదో చేస్తూ ఉంటే అప్పుడు ఆ భగవంతుడు అయ్యి అంత కష్టపడుతున్నాడో నా మీద నమ్మకం పెట్టుకుని ఆ దీపాన్ని ఆరనివ్వకుండా కాస్తంత దైవ బలాన్ని చేకూరుస్తాడు. అంతేకాని మనం ఏమి చేయకుండా దేవుడే చూసుకుంటానంటే దేవుడు ఏం చూసుకోడు. నీలాంటి దీపాలు చాలా ఉన్నాయి ఆయనకి. కాబట్టి ప్రయత్న విధానాన్ని ఉండాలి. ఆ ప్రయత్న విధానాన్ని అవలంబించుకుంటే వివాహాది శుభకార్యములు శుభవంతంగా పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు వివాహాది శుభకార్యములు చేయదలసిన వారు కూడా అధికంగా దైవం మీద ఆధారం పడి దైవ నిర్ణయ విధానంగా ఆలోచన చేసుకుని ఎదరికి వెళ్తే అన్ని శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఏలినాటి శని ప్రభావం వలన అధికంగా నష్టాన్ని కష్టాన్ని పొందుతున్నారని చెప్పేసి మనం అనుకున్నాం. కాబట్టి ఈ నష్టాన్ని కష్టాన్ని పొందడానికి తగ్గించుకుని ఎదరికి తగ్గించుకుంటే మొత్తం పోదు. మనం ఎంత చేసినా కొన్ని ఉద్ధృత తగ్గుతుంది. ఉద్ధృత తగ్గి శాంతితత్వంగా నడుస్తుంది. అంతేగాని పూర్తిగా పోతుందండి అన్నది కాదు. ఈ యొక్క కుంభరాశి వారు అవలంబించవలసిన విధానం ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క విధానాన్ని అవలంబించాలి. పార్వతీ పరమేశ్వరులు అంటే శ్రీశైల క్షేత్ర విధానాన్ని తీసుకోండి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాన్ని చేసుకోవాలి. ఏమండి మేము ఎక్కడ ఒరిస్సాలో ఉన్నాం, శ్రీశైలం చాలా దూరం ఉంది, మేము ఎక్కడ వెళ్ళగలమండి? మీరు ఇలా చెప్తేను మీరే చెప్తున్నారు ఏలినాటి శని ప్రభావం వల్ల ధన నష్టాలు కష్టాలు ఉన్నాయని. ఎలాగెళ్ళగలమండి? రైట్, వెళ్ళలేదు. దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర అమ్మవారి ఆలయంతో కలిపి ఉన్న శివాలయంలో వెళ్ళి అక్కడ అర్చన అలాగే అభిషేకాన్ని నిర్వర్తించండి. అభిషేకం చేసే విధానములలో చెరుకు రసాన్ని కంపల్సరిగా అభిషేకించాలి. చెరుకు రసం అభిషేకం చేసినందువల్ల అనేక రకమైనటువంటి హితి బాధలు తొలగుతాయి. చెరుకు రసం అభిషేకంతో పాటు పచ్చకర్పూరం అనేది అమ్ముతారు. ఆ పచ్చకర్పూరాన్ని శుభ్రంగా పౌడర్గా నూరి ఆ నూరిన పౌడర్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు అభిషేకించాల జరగాలి.
అలాగే అమ్మవారి దగ్గర ఆరావళి అనే కుంకుమతో అష్టోత్తర పూజ చేపించి అమ్మవారికి నివేదనగా పులిహోర, చింతపండుతో చేసిన పులిహోర నివేదన చేసి అమ్మవారికి నివేదన చేసిన పులిహోరని 4-5 ఒక 6 పంచండి, తినిపించండి, మీరు తినండి. దీని వలన ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటిది తొలగి శుభదాయకమైన ఫలితములు పొందడానికి ఎంతో అవకాశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి కుంభరాశిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఆచరణని ఆచరిస్తే అత్యధికమైన శుభ ఫలితములు పొంది సుఖ సంతోషములతో ఈ మాసమంతా గడపగలరు. ఆయుష్మాన్ భవ.